లేదంటే కలవకపోనవచ్చు. చూద్దాం. ఈ మీటింగ్కి ఏదో పెద్ద వాళ్ళు నిన్న సజ్జల గారు పొత్తుల కోసం ఢిల్లీ వెళ్ళింది చంద్రబాబు, అయితే రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అట. అరే బాబు, ఎందుకు వచ్చారో మాకు తెలదా? ఎందుకు వచ్చారో మాకు తెలవదా? ఎప్పుడు మీరు చెప్పేది అదే కదా, రాష్ట్రం కోసం ఎన్నిసార్లు వచ్చారు. రాష్ట్రం కోసం నువ్వు వస్తే అమిత్ షా గారిని కలవాల్సిన పని ఏంటి? హోమ్ మినిస్టర్ గారిని, ప్రధానమంత్రినే కదా కలిసిపోవాల్సింది. లేదంటే గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలవాలి. అవి ఏమీ లేకుండా మరి అమిత్ షా గారి కోసమే నిన్నంతా వెంపర్లాడారు. సో ఎందుకన్నది అందరికీ తెలుసు. కానీ మీరు మటుకు మీ సొల్లు అవతలోడు పట్టించుకోడా అన్నది మానేసి మీ దారిని మీరు కొట్టుకుంటూ పోతున్నారు. సరే, ఇంకొద్ది రోజులు ఆ డ్రామా ఆడుకోండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఎట్టకేలకు ఇచ్చిన ఈ అపాయింట్మెంటు గుంపులో గోవిందయ్య అపాయింట్మెంట్ తప్ప దీనికి పెద్దగా ఎటువంటిది లేదు. ఆయన రొటీన్ కోరికలు కాలదానం పెట్టి కోరుకుంటాడు. అంతకుమించి ఏమీ జరగదు. తీసిపడేయండి. ఇంకా ఈ అకౌంట్ని ఇక్కడి నుంచి తీసిపడేద్దాం. ఒక వ్యక్తికి ఆ జనాలు పట్టించుకోవటం మానేసినప్పుడు కొన్ని శకునాలు కనపడతాయి మనకి. అలాగా ఆ శకునాల్లో భాగంగా యాత్ర 2 అని ఓ సినిమా వచ్చింది నిన్న. యాత్ర 1 అంటే యాత్రే, ఇది 2 వచ్చాక అది 1 అయింది. యాత్రలో అది రాజశేఖర రెడ్డి గారి కథ కాబట్టి, ఒక చనిపోయిన ఆయన కథ, ఒక మంచి వ్యక్తి కథ కాబట్టి పెద్ద కలెక్షన్లో బ్రహ్మాండం బజగోవిందం కాకపోయినా ఆ కాస్ట్ రికవర్ అయింది. ఇప్పుడు ఒక పొడుగ్గా ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్లో పెట్టారు. చాలా మన కళ్ళెదురుగుండా జరిగినవన్నీ కూడా వక్రీకరించి ఆ సినిమా తెస్తే అసలు సరే చూసాక బాగోలేదంటాం వేరు, అసలు చూడటానికి ఎవరు రావట్లే ఆ సినిమాకి. యాత్ర 2 నిన్న నైజాం అయితే తెలంగాణలో పక్క రాష్ట్రంలో 12% ఓవరాల్ ఆక్యుపెన్సీ. ఇవాళ అయితే ఏ 3 5 ఉంటుంది. ఎవడో దరిదాపులు కూడా వెళ్ళట్లా. ఇవాళ మార్నింగ్ నేను కొందరు డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడా. తిరుపతి వేల్రామ్స్ థియేటర్లో మార్నింగ్ షోకి ఒకటే టికెట్ తెగింది, సింగిల్. కనీసం 175 టికెట్లు కూడా. సరే, ఎమ్మెల్యే సీట్లు ఎలాగో రావు, ఒక 175 సీట్లన్నా ఆ సినిమా హాల్లో ఫుల్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు టికెట్లు అయితే కొనగలుగుతున్నారు, కానీ హాల్లోకి జనం అయితే రావటం లేదట. ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది స్టేట్ ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు బలవంతంగా టికెట్లు కొని కూల్ డ్రింక్స్ కూడా ఆ టికెట్తో పాటు కూల్ డ్రింక్ కూడా 100 రూపాయలు కవర్లో పెట్టి పలానా థియేటర్లో రాజమండ్రి ఓరసీలో ఉంది, లేకపోతే పలానా ఊరిలో ఉందంటే కూడా సినిమా హాల్కి వెళ్ళలేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి భక్తులందరూ తెగొచ్చేస్తారనుకుంటే చాలా చోట్ల నిన్న మార్నింగ్ షో కూడా సింగిల్ పర్సన్ లేక మార్నింగ్ షోలు కూడా ఆపేసినట్టుగా. ఎందుకంటే నాకు కొంచెం సినిమా కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి థియేటర్లో వాళ్ళతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే, కలెక్షన్లు లేవు. ఎక్కడైనా టికెట్లు తెగినా లోపల జనం లేరు.